నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాల వల్ల పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని తెలిపిన మంత్రి పాదసారథి ధాన్యం తడిచిన రంగుమారిన కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడి. ఆత్మకూరులో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ పేద మహిళలకు చేయూతనిచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో చేసుకున్న ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ దాగి ఉంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణలు. కులగణనపై కేంద్రం నిర్ణయం రాహుల్ గాంధీ విజయమన్న షర్మిల. సామాజిక న్యాయం కోసమే తమ డిమాండ్ అని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పాదసారథి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకుంటున్నామని అన్నారు. పెన్షన్లు, రెవెన్యూ సేవలు, గృహ నిర్మాణ పథకాలు అందుతున్న తీరుపై సీఎం సమీక్షించారని మంత్రి తెలిపారు. అన్ని అంశాల్లోనూ ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. అధిక వర్షాలపైన సీఎం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని వివరించారు. చాలా జిల్లాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరిగిందని త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రైతులు నష్టపోతే కొందరు గద్దల్లా వాలిపోతున్నారని మండిపడ్డారు. ధాన్యం తడిచిన రంగుమారిన కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి వెల్లడించారు. నాయకుడి సంతృప్తి అనే ఆలోచన మీద గత ప్రభుత్వం పనిచేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి IVRS ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెల కూడా ఈ రివ్యూ మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెల కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను. మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు IVRS ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి మనం చూసాం కొన్ని ఛానల్స్ లో ఏదో ధాన్యం కొనట్లేదు, ధాన్యం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటం, లేకపోతే కొంత వరి పడిపోవటం, లాడ్జ్ అవటం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతాయి. ఎందుకంటే పెద్ద హెవీ గేల్ వచ్చి పెద్ద వర్షపాతం సడన్ గా వచ్చినప్పుడు ఇటువంటి నష్టాలు జరుగుతాయి. కానీ ఇటువంటి నష్టాలకి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం. మీరు వర్షం రాగానే వెళ్ళి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు, లేకపోతే చాలా నష్టపోయారు అనే పరిస్థితిని సృష్టించడానికి అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడుతనంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు. చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో, ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయడం కోసం జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్ కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్ కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం
ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ప్రొక్యూర్ చేయలేదనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిస్కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే. రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు, వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా. నేను పేద మహిళలకు చేయూతనిచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 700 తృప్తి క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మెప్మా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ సమీపంలో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను మెప్మా ఎండీ తేజ్ భరత్ తో కలిసి ఆయన ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడంతో పాటు తక్కువ ధరలకే ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పలావ్, టీ అందించేందుకు తృప్తి క్యాంటీన్లను ఉద్దేశించారు. 4 మెప్మా మహిళల భాగస్వామ్యంతో 12.30 లక్షల ఖర్చుతో కంటైనర్లలోనే తృప్తి క్యాంటీన్ను సిద్దం చేశారు. మెప్మా మహిళలు 9,22,500, సారాస్ ఏజెన్సీ 3,07,500తో క్యాంటీన్ను ఏర్పాటు చేయగా వచ్చే ఆదాయంలో 75% మహిళలు, 25% సారాస్ ఏజెన్సీ తీసుకునేలా నిర్ణయించారు. తృప్తిగా ఉంది, ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేశాం. ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంట్ ఎండీ గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు. చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో 4 మెఫా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టుగా, వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు. దీనివల్ల 4 ఫ్యామిలీస్, 4 కుటుంబాలు ఒక్కొక్క క్యాంటీన్ వల్ల 4 కుటుంబాలు డైరెక్ట్గా, ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు. రాష్ట్రంలో దాదాపు 700 తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ చేశారు. వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు. వారికి, పీడీ గారికి, ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో 100% ఖజానా ఖాళీ అయినా, అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ 1 by 1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. ఈరోజు తృప్తి క్యాంటీన్ అనేది ఆత్మకూరు బస్ స్టాండ్లో గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మెప్మాలో అనేకమైనటువంటి లైవ్లీహుడ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని టేకప్ చేస్తూ ఉన్నాము. అందులో ఈ తృప్తి ఫ్యామిలీ చైన్ ఆఫ్ హోటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మనం ఇలాంటి హోటల్స్ నెక్స్ట్ 1 yearలో 750 హోటల్స్ మొత్తం ఎంటైర్ స్టేట్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ ప్లేసెస్లో, టూరిజం లొకేషన్స్లో, అలాగే హైవే మీద చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెడతాము. దీనివల్ల సుమారు 3,000 SHG ఉమెన్ వాళ్ళు ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ వస్తుంది. దీని ద్వారా ప్రతి వాళ్ళకి సుమారు 30,000 వరకు ప్రతి నెల ఇన్కమ్ కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఫస్ట్ హోటల్ నెల్లూరులో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. గౌరవ మంత్రి గారు దీని గురించి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్లో కానివ్వండి, దాని యొక్క ఫైనాన్షియల్స్ని ఫైనల్ చేయడంలో కానివ్వండి, అలాగే SHG ఉమెన్ ట్రైనింగ్స్కి సంబంధించి కానీ, దాన్ని క్వాలిటీ చెకింగ్ సంబంధించి పారామీటర్స్ అని ఫిక్స్ చేయడంలో ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ తృప్తి క్యాంటీన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇవాళ మొదటిది ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్స్ ప్రారంభించేస్తామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 11,000 కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం యూనిట్ ₹2.60 కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఈ రోజు యూనిట్ ₹4.60 ఎలా కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహుశా నాకు తెలిసి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి లేవు. కానీ గడిచినటువంటి సంవత్సర కాలంగా వారు చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద
లేదా వీరికి చేతకాక ఏదన్నా పని చేయలేకపోతే ఆ చేతకాని తరాన్ని గత ప్రభుత్వం తాలూకా వైఫల్యం కింద నెట్టేసేటువంటి కార్యక్రమం మాత్రం చాలా బ్రహ్మాండంగా గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ సందర్భంలో అయితే ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది. 4-5 మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే, ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో, ఆయన ఎన్నికల ప్రచారం కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ₹11,000 కోట్ల ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి ₹210 కోట్ల అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు, మీ తాలూకు వాటా ఎంత? ₹2.49 4.60 ₹2.11 తేడా ఉంది కదా. మరి ₹2.11 ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు? మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం, రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. గతంలో 2014-19 మధ్యలో దాదాపు ₹7కి ₹6.90 ₹6.95 ఒప్పందాలు చేసుకున్నటువంటి గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹6.90 కూడా చేసుకున్నారు. ఇప్పుడు సోలార్ పవర్కి సంబంధించి మేము చేసుకున్న ఒప్పందాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో అనేక మీడియా సంస్థలు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఒప్పందం జరిగిన ఏ ఛానల్లో చూపించుకోవడం అనేటువంటిది, ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్ అంటే వాళ్ళకి కనబడట్లేదా? లేదా అదనపు భారం ప్రజల మీద ఖజానా మీద పడినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్
పదుల కొద్ది ఆర్టికల్స్ దాదాపు ఒక 15-20 రోజులైతే ఇంక వేరే పని లేనట్టు పదుల సంఖ్యలో రోజు దీని మీద ఆర్టికల్స్. రాష్ట్రానికి తీవ్ర నష్టం, అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన, అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి, అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన, ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో ఈ రకంగా నిందించారు. మరి ఈ రోజు ₹4.60 ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి? మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు? దీని మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తా ఉంది. 25 సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలి. 25 సంవత్సరాలకి అదనంగా మరో 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది. ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, రేట్లు పెంచాం, యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది. 3 నెలల క్రితం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, పెంచినటువంటి ఈ విద్యుత్ ధరలు ఏవైతే యూనిట్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి ప్రతిపక్షం మా పని మనం చేస్తా ఉన్నాం. మీరు అడ్డగోలుగానేమో మీరు ఒప్పందాలు చేసుకుంటారు. ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ ఈ సంవత్సర కాలంలో కేవలం ఏ రకంగా దోపిడీ చేయాలి, ఏ రకంగా డబ్బులు కొట్టేయాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.